ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో కుజగ్రహం సిరీస్లో లాస్ట్ వీడియో అయినా కుజుడు 12వ భావం నుండే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రాహు 6వ భావం నుండే ఆయన ఏ ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాహు గ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం. ఇక ఈ 6వ స్థానం విషయానికి వచ్చినట్లయితే ఇది సహజంగా పాపత్వం పొందిన స్థానం అండ్ అలాగే ఒక దుస్థానంగా ఉపచయ స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. సో ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఇలా ఉపచయ స్థానాల్లో కనుక ప్లేస్ అయినట్లయితే ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ శాతం పాజిటివ్ గానే పనిచేస్తుంది. అందులోనూ ఇటు శనిపాద లగ్నాలకి రాహు గ్రహం శుభగ్రహం అవుతుంది కాబట్టి గురుపాద లగ్నాల వారి కన్నా శనిపాద లగ్నాల వారికి ఈ కాంబినేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ మనం చెప్పొచ్చు అన్నమాట. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వాళ్ళు వచ్చే పాజిటివ్ ఫలితాలు డిస్కస్ చేసిన తర్వాత నెగిటివ్ ఫలితాలు ఏంటో చూద్దాము. ఒకవేళ మీ లగ్నానికి రాహు గ్రహం శుభుడుగా ఉంటూ ఎటువంటి పాపగ్రహాలతో కలవకుండా బలంగా కనుక 6వ భావంలో కనుక ప్లేస్ అయినట్లయితే ఈ 6వ స్థానం మనం సర్వీస్ రిలేటెడ్ హౌస్ గా అండ్ అలాగే కాంపిటీషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి స్థానంలో ఈ రాహు గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా కెరీర్ ఓరియంటెడ్ అండ్ అలాగే సర్వీస్ మోటివేటెడ్ పర్సన్స్ గా ఉంటారు. ఈ పర్సన్స్ అనేవాళ్ళు పరిస్థితులకు తగ్గట్టుగానే వాళ్ళని అప్గ్రేడ్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా వీళ్ళు బిహేవ్ చేయడం అండ్ అలాగే కాంపిటీషన్ లో బాగా రాణించడం, ఈ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇంకా వీళ్ళకి వాళ్ళ కెరీర్ లో మనం తొందరగా సెటిల్ అవ్వాలి అండ్ అలాగే కెరీర్ లో ఒక మంచి పొజిషన్ మనం ఎదగాలి అనే కోరికను కూడా అక్కడ రాహు గ్రహం క్రియేట్ చేస్తాడు అనమాట. ఇంకా ఈ 6వ భావాన్ని మనం శత్రు రోగ రుణస్థానంగా చెప్తూ ఉంటాము. ఈ గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్ గా ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ శారీరకంగా కానీ లేకపోతే మానసికంగా కానీ వాటిని ఎదిరించే ఇమ్యూనిటీ అనేది ఈ పర్సన్స్ లో ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా పైకి కనిపించని శత్రువులు అనే వాళ్ళు ఉంటారు. అంటే ఒక రకంగా వీళ్ళ ముందు వీళ్ళకి సన్నిహితులుగానే మాట్లాడతారు, కానీ లోపల వీళ్ళకి వ్యతిరేకంగా చాలా మంది ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ రాహు యొక్క మహర్దశలు కానీ లేకపోతే అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి కెరీర్ లో మంచి గ్రోత్ అనేది కనిపించవచ్చు. లేకపోతే సడన్ గా వీళ్ళు ఏదైనా లోన్ తీసుకుని ఆ తీసుకున్న లోన్ అనేది సద్వినియోగం అయ్యి దాని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి లాభం చేకూరడం అవ్వచ్చు. అండ్ అలాగే ఈ గ్రహం యొక్క సడన్ పాజిటివ్ ఎనర్జీ వల్ల సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు దశలో వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇదే రాహు గ్రహం మీ లగ్నానికి 6వ భావంలో పాపగ్రహం ఉంటూ బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫిక్షన్ గురై మీ లగ్నానికి ఇంకా పాపగ్రహాలతో ఆయన కలుసుకగా ఉన్నట్లయితే 6వ భావానికి సంబంధించిన కంప్లీట్ నెగిటివ్ ఫలితాన్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 6వ స్థానాన్ని మనం ఆరోగ్య స్థానంగా తీసుకుంటాము. సో ఈ రాహు గ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆరోగ్యం అనేది అసలు సహకరించకపోవచ్చు. అంటే తరచూ ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావడం, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా లేకపోతే ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అనారోగ్య సమస్యలు అనేవి తగ్గకపోవడం, ఇంకా 6వ స్థానం అనేది లీగల్ ఇష్యూస్ ని, అప్పుల గురించి, లోన్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా రాహు గ్రహం నెగిటివ్ గా ప్లేస్ అయినట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు అసలు అప్పు ఇవ్వడం కానీ లేకపోతే తీసుకోవడం కానీ అసలు చేయకపోవడం చాలా మంచి విషయం అనమాట. వీళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ కోసం ఆ లోన్ తీసుకుంటే ఏమవుతుందంటే అసలు ఆ లోన్ తీసుకున్న పర్పస్ అనేది సాటిస్ఫై అవ్వకపోవడం, సో దాని ద్వారా లాభాలు లేకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఆ తీసుకున్న లోన్ అనేది కట్టలేకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎవరినైనా నమ్మి డబ్బులు కనుక ఇచ్చినట్లయితే అసలు ఆ ఇచ్చిన డబ్బులు అనేవి వెనక్కి రాకపోవడం అవ్వచ్చు. దీని కారణంగా ఒక్కోసారి అవి లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు రావడం. ఇంకా ఈ 6వ స్థానం అనేది కాంపిటీషన్ ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా రాహు గ్రహం కూడా నెగిటివ్ గా ఉన్నాడో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి విపరీతమైన కాంపిటీషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకోని కారణాల వల్ల ఎప్పుడు మానసిక ప్రశాంతత అనేది లోపించడం అవ్వచ్చు, లేకపోతే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్స్ అనేవి మైండ్ లో క్రియేట్ అవ్వచ్చు. అది వాళ్ళ కెరీర్ లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఆర్ ఫ్యామిలీ మ్యాటర్స్ లో అవ్వచ్చు. ఇటువంటి నెగిటివ్ ఫలితాలను అక్కడ రాహు ఇస్తాడు అన్నమాట. తర్వాత మనం రాహు గ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ 6వ స్థానంలో రాహు గ్రహం యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ దశమ స్థానం మీద ఉంటుంది. ఈ దశమ స్థానం అనేది మన ఒక కెరీర్ లైఫ్ గురించి, ఉద్యోగం గురించి, లేకపోతే మనం బిజినెస్ చేస్తే దాని గురించి ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో మీ లగ్నానికి రాహు గ్రహం శుభుడుగా బలంగా అండ్ అలాగే ఎటువంటి పాపగ్రహాలు కలవకుండా ఈ 6వ స్థానంలో కనుక ప్లేస్ అయ్యి ఆయన యొక్క పాజిటివ్ పంచమ దృష్టి అనేది అక్కడ 10th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్ లో చాలా తొందరగానే వెల్ సెటిల్ గా ఉంటారు. దీని కారణంగా వీళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇదే రాహు గ్రహం మీకు నెగిటివ్ ఉంటూ అప్పుడు ఆయన యొక్క 5th ఆస్పెక్ట్ అనేది ఈ దశమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ కెరీర్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. వీళ్ళు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఆ కెరీర్ లైఫ్ లో రావాల్సిన రికగ్నైజేషన్ అవ్వచ్చు, లేకపోతే ప్రమోషన్స్ అవ్వచ్చు,
ఇవన్నీ వీళ్ళకి ఉండకపోవచ్చు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం. ఒకవేళ దశమాధిపతి కానీ లేకపోతే దశమంలో ఇంకా ఏమైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే అసలు ఉద్యోగమే నిలకడగా ఉండకపోవచ్చు. ఎప్పుడు వాళ్ళు చేసే జాబ్లో విపరీతంగా టెన్షన్స్ అండ్ కాంపిటీషన్తో పాటు మానసిక ఒత్తిడి అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. ఈ 6వ స్థానం మనం శత్రుభావంగా కూడా తీసుకుంటాం కాబట్టి వాళ్ళ కెరీర్ లైఫ్లో బాగా స్ట్రాంగ్ కాంపిటేటర్స్ అండ్ ఎనిమీస్ అనే వాళ్ళు ఉండి వీళ్ళు పైకి రానివ్వకుండా చేయడం, ఇటువంటి ఫలితాలు కూడా ఒక్కోసారి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చివరగా రాహు గ్రహం యొక్క 9th ఆస్పెక్ట్ అనేది అక్కడ సెకండ్ హౌస్ మీద ఉంది. ఈ సెకండ్ హౌస్ అనేది కుటుంబ భావంగా ధనభావంగా చెప్తూ ఉంటారు. ఒకవేళ మీ లగ్నానికి రాహు గ్రహం అక్కడ 6వ భావంలో పాజిటివ్గా ఉంటూ అప్పుడు ఆయన ఒక 9th ఆస్పెక్ట్ అనేది ఈ సెకండ్ హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ అనేది ఉండడం అండ్ అలాగే ఫైనాన్షియల్గా వీళ్ళు మంచి పొజిషన్లో ఉండడం, ఇటువంటి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఇదే రాహుగ్రహం మీ లగ్నాన్ని అక్కడ నెగిటివ్గా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫిక్షన్ గురై పాపగ్రహంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ రాహుగ్రహం యొక్క 9వ దృష్టి కారణంగా అక్కడ ఆ 2వ స్థానం సంబంధించిన కారకత్వం అయినా దెబ్బతీసే అవకాశం అనేది ఉంటుంది. ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్స్ అనేవి చాలా వీక్గా ఉండొచ్చు, లేకపోతే అనుకోని కారణాల వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి బాగా దూరంగా ఉండి సపరేట్ అయిపోవడం కానీ ఫ్యామిలీలో బాగా సివియర్ డిస్టర్బెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్ అక్కడ రాహుగ్రహం క్రియేట్ చేస్తాడు. ఇక ఫైనాన్షియల్గా కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక్కోసారి ఎంత డబ్బులు ఉన్నప్పటికీ ఆ డబ్బులు అనేవి సరిపోకపోవడం అవ్వచ్చు. ఈ విధంగా ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి రావడం, ఇటువంటి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఇక చివరిగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని రాహుగ్రహాన్ని 6వ స్థానంలో తీసుకోవడం జరిగింది. బేసికల్గా ఈ వృశ్చిక లగ్నానికి రాహుగ్రహం పాపగ్రహం అవుతాడు. ఏదేమైనప్పటికీ ఈ 6వ స్థానం అనేది ఉపచ్చే స్థానం కాబట్టి సో ఈ లగ్నానికి ఇంకా పాపగ్రహాలతో ఈ రాహు కలవకుండా ఈ 6వ స్థానంలో ప్లేస్ అయ్యి ఈ లగ్నానికి శుభగ్రహాల యొక్క ప్రభావంలో ఈ రాహు కనుక ఉన్నట్లయితే ఈ రాహుగ్రహం ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేసే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాహుగ్రహం ఏ ఫలితాలని డైరెక్ట్గా అయితే ఇవ్వడు. ఆయన ఏ స్థానంలో అయితే ప్లేస్ అవుతాడో ఆ స్థానానికి సంబంధించిన అధిపతి యొక్క ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 6వ స్థానం అనేది మేషరాశి అయింది కాబట్టి అక్కడ అధిపతి ఏమవుతాడంటే కుజగ్రహం అవుతాడు. ఈ కుజగ్రహానికి ఇక్కడ లగ్నాధిపత్యం రావడం వల్ల శుభగ్రహం అవుతాడు కాబట్టి ఒకవేళ కుజగ్రహం ఈ చార్ట్లో కనుక బాగా పాజిటివ్గా ప్లేస్ అయినట్లయితే అప్పుడు ఈ రాహుగ్రహం ఇంకా బలంగా పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ లగ్నానికి పాపగ్రహాలైన శని శుక్ర బుధగ్రహాలతో ఈ రాహుగ్రహానికి ఏదైనా సంబంధం వచ్చినా అప్పుడు ఈ రాహుగ్రహం 6వ స్థానంలో ఎఫ్లిక్షన్ గురయ్యి నెగిటివ్గా పనిచేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఇది మేషరాశి అయింది కాబట్టి ఇక్కడ అశ్విని భరణి కృతిగా 1వ పాదం వరకు నక్షత్రాలనే ఉంటాయి. ఇప్పుడు నక్షత్ర రీత్యా రాహుగ్రహం పాజిటివ్గా పనిచేయాలంటే ఈ రాహుగ్రహం ఏ నక్షత్రంలో ప్లేస్ అయి ఉంటాడో ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి బలంగా కనుక ఉన్నట్లయితే అదేవిధంగా రాహుగ్రహం కూడా పాజిటివ్గా పనిచేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా కృతికా నక్షత్రం 1వ పాదంలో కనుక ఈ రాహుగ్రహం ప్లేస్ అయినట్లయితే ఆ కృతికా నక్షత్రానికి అధిపతి రవిగ్రహం అవుతాడు. ఈ లగ్నానికి రవిగ్రహానికి సంపూర్ణ శుభగ్రహం అవుతాడు. కానీ రవి రాహుగ్రహాలకు సంబంధం అనేది అంత మంచి విషయం కాదు. ఈ రాహుగ్రహం కృతికా నక్షత్రంలో ఉంటూ అక్కడ రవిగ్రహం బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్గా అక్కడ రవిగ్రహం ఎఫ్లిక్షన్ గురవడం జరుగుతుంది. ఆయన బలహీనంగా ఉండడం కాకుండా ఈ లగ్నానికి సంపూర్ణ పాపగ్రహమైన రాహుగ్రహం ఆయన నక్షత్రంలో ఉంటూ ఆయన్ని ఇంకా ఇబ్బంది గురి చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనకి ఎగ్జాక్ట్ ప్రెడిక్షన్స్ అనేవి కావాలంటే ఈ రాహుగ్రహం ఒక ప్లేస్మెంటే సరిపోదు. ఈ చార్ట్లో మిగిలిన గ్రహాలు ఏ విధంగా ప్లేస్ అయినాయి, ఆ గ్రహాలకు బలం అనేది ఎంతవరకు ఉంది, నవంశలో రాహుగ్రహం ఏ విధంగా ప్లేస్ అయ్యాడు అండ్ అలాగే ఈ పర్సన్స్ ప్రధానంగా రాహు దశలు అనేవి ఎప్పుడు వచ్చినాయి, గోచారం అనేది ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా అని ఇలా అన్ని రకాలుగా మన అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఫైనల్గా ఫలితాలు అనేవి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. 6వ స్థానంలో రాహుగ్రహం ప్లేస్ అయినట్లయితే ఆయన ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి నేను ఈ టాపిక్ గురించి అన్ని విషయాలు మ్యాక్సిమం మీతో డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఈ టాపిక్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అనేది చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ఈ రాహుగ్రహ సిరీస్ని కంటిన్యూ చేస్తూ కుజగ్రహ సిరీస్ అనేది అయిపోయింది కాబట్టి కొత్తగా మనం గురుగ్రహ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. అంటే గురుగ్రహ ప్లేస్మెంట్ అనేది లగ్నం నుంచి 12 స్థానాల వరకు
ఇండివిజువల్గా వీడియోస్ చేసి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యు వెరీ సూన్.